ప్రెస్ అండ్ మీడియా పెద్దలందరికీ విచ్చేసినందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అలా కాకతీయ మెడికల్ కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపల్ గారు మొన్నటి రోజున ఒక విద్యార్థి పక్షాన మాట్లాడడానికి ఒక వ్యక్తి వెళ్తే ఒక మినిస్టర్ నోట్ ప్యాడో లేకపోతే ఒక ఎమ్మెల్యే ఇది లెటర్ ప్యాడో ఇట్లాంటివి అడుగుతున్నారు. ఇలా నేను అడుగుతా ఉన్నా ఇవాళ కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని, మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రియా లేకపోతే ఈ యొక్క దేశానికి ప్రధానమంత్రియా? ఎవరి లెటర్ ప్యాడ్లు కావాలండి మీకు? నాకు అర్థం కావట్లేదు. హూ ఆర్ యూ? ఆర్ యూ ద చీఫ్ మినిస్టర్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ? లోకల్ ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ తీసుకురండి, లేకపోతే ఒక ఎంపీ లెటర్ ప్యాడ్ తీసుకురండి, అప్పుడే మీకు అపాయింట్మెంట్ అనేది వస్తుంది అని చెప్పడం జరుగుతున్నది. దీన్ని తెలంగాణ యువజన కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా బయటున్న పిఏ ఎవరైతే ఉన్నారో కాకతీయ మెడికల్ కాలేజ్కి సంబంధితమైన ప్రిన్సిపల్ పిఏ గారు, ఆయన గారు అరాచకాలు మామూలుగా లేవండి. లోపలికి పంపడానికి ఆయన్నే ఒక ప్రిన్సిపల్ లాగా ఫీల్ అవుతున్నాడు. అదేంటో నాకు అర్థమైతే లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ పరంగా వివిధ చట్టాలు తీసుకురావాలి. ఆ ప్రోటోకాల్లు ఏవైతే ఉన్నాయో అవి దయచేసి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కూడా ఈ యొక్క మీడియా సమక్షంలో నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వరంగల్లో 24 ఫ్లోర్ల కొత్త ఎంజిఎం హాస్పిటల్ అనేది నిర్మించారు. వాస్తవానికి మాజీ శాసనసభ్యుల వర్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారి హయామీలో 90% వరకు ఆ పనులు పూర్తి అవ్వడం జరిగింది. వాస్తవానికి చూసుకుంటే ఇంకో 10% రంగుల గోడలు, అద్దాల మేడలు అవి మాత్రమే తగిలించే ఉన్నాయి. ఆ గోడలు ఏవైతే ఉన్నాయో దానికి రంగులు అద్దడం ఉన్నది. ఏవైతే అద్దాలు ఎక్కడైతే తగిలించాలో అక్కడ అద్దాలు తగిలించే ఉన్నాయి. ఇవి వేయడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర 3 సంవత్సరాలుగా వస్తున్నది. అయినా 2 నుంచి 3 అకాడమిక్ ఇయర్లు అయిపోతున్నాయి. మెడికల్ కాలేజ్ పిల్లలకి ఇప్పటి వరకు ఎవరికి కూడా ఉద్యోగావకాశాలు లేవు. ఇక్కడ వాస్తవానికి ఇంజనీరింగ్ డిప్లొమా లాంటి కోర్సులు చేసిన వాళ్ళకే దిక్కు దివానా కూడా లేదు. మరి అలా వరంగల్ జిల్లాలో 24 ఫ్లోర్ల హాస్పిటల్, ఇవాళ అంత పెద్ద హాస్పిటల్ కేసీఆర్ గారు కడితే అది పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు పడుతుందా అండి? నేను అడుగుతున్నాను ఇలా ఈ యొక్క మీడియా సమక్షంలో. నేను ఒకటే అడుగుతానండి, నా నుంచి ఒకటే, మేమందరం కోరుకునేది ఒకటే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ కొత్త ఎంజిఎం హాస్పిటల్ ఏదైతే ఉందో అది అతి త్వరలో కంప్లీట్ చేసి వివిధ ఊళ్ళు, ఇప్పుడు ఓన్లీ వరంగల్ జిల్లానే కాదు, ఇప్పుడు చూసుకుంటే నర్సంపేట కానీ పర్కాల్ కానీ చుట్టుపక్కల ఉన్న 6 కాన్స్టిట్యుయెన్సీల నుంచి వివిధ జిల్లాల నుంచి పేద ప్రజలు వస్తారు. ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకుంటే ఒక ఇంజక్షన్ ఇచ్చినా ఏది ఇచ్చినా తిప్పి కొడితే ఒక 2,000 రూపాయలకు తక్కువ ఏది లేదు. ఏ స్కాన్లు తీసుకున్నా 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు అవుతున్నాయి. మరి పేద ప్రజలకి వారి పక్షాన నిలబడేవారు ఎవరు లేదా? అందుకే నేను అడుగుతా ఉన్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎంత తొందరగా వీలైతే ఇలా ఎంజిఎం బ్లాక్ అనేది 24 ఫ్లోర్స్ హాస్పిటల్ని ఎంత తొందరగా కుదిరితే అతి త్వరలో అది ఓపెనింగ్ చేయండి. ఆ 10% పని కేవలం ఉన్నది వాస్తవానికి 10% మాత్రమే ఉన్నది. అది కంప్లీట్ చేయండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసేసి ఆ సర్టెన్ ఆపరేషన్స్ అనేవి అక్కడ స్టార్ట్ చేయండి అని కూడా నీ ఒక మీడియా సమక్షంలో నేను తెలియజేస్తా ఉన్నా. మరి నేను ఇలా ఫీ రియంబర్స్మెంట్ ముచ్చట మాట్లాడితే, ఇలా ఫీ రియంబర్స్మెంట్ ముచ్చట్లో వాస్తవానికి 200 కోట్లు అనేవి అడ్వాన్స్ చేయమని గతంలో చాలామంది రిక్వెస్ట్ చేసాడు. నేను ఆ రిక్వెస్ట్ ముచ్చట పక్క పెడితే మహాత్మా గాంధీ స్టాచ్యూ అనేది ఉన్నది ఇలా హైదరాబాద్లో. వివిధ ఇల్లులు కూడా కొడుతున్నారు. ఇల్లులు కూడా కొట్టేసి 200 కోట్లతోటి ఆ మహాత్మా గాంధీ స్టాచ్యూ అనేది కడతామంటున్నారు. మరి నేను ఇలా అడుగుతా ఉన్నా, నేను ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు అదే 200 కోట్లు సరే మీరు స్టాచ్యూ కడతారా కట్టరా అది సెకండరీ అండి, మాకు అనవసరం. మాకు ఇలా ప్రతి ఒక్క విద్యార్థినికి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మీరు ఆ 200 కోట్లు ఏదైతే ఉందో ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉన్నదో అది అతి త్వరలో రిలీజ్ చేయాలి. దయచేసి ఇదేమైనా మీకు ఇష్యూ ఉంటే ఒక ప్రైవేట్ కాలేజెస్ ఆర్గనైజేషన్ ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి వర్యులు ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేసుకొని ఆ బ్రిడ్జ్డ్ బ్యారియర్ ఏదైతే వచ్చిందో, ఎక్కడైతే మీకు సమస్య వచ్చిందో ఆ సమస్యను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు నెరవేర్చుకొని దయచేసి ఫీ రియంబర్స్మెంట్ అనేది
ఇవ్వండి అని కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఇలా వివిధ ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్లలో ఇలా ప్రతి ఒక్క విద్యార్థిని దగ్గర నుంచి ఈ 2,500 రూపాయలు ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. గతంలో 500 రూపాయలే ఉండేది మా సప్లిమెంటరీ ఫీ అనేది. ఇలా 2,500 రూపాయలు ఒక్కొక్క సబ్జెక్ట్ పైన వస్తుంది. ఇలా పిల్లలు ఇంట్లో కూడా తెలియకుండా వాడు ఒక్కొక్క సబ్జెక్ట్కి 10 సబ్జెక్టులు ఉంటే 25,000 రూపాయలు ఏ నుంచి తీసుకొస్తామని చెప్పి వివిధ స్లైస్ లాంటి ఎంపోకెట్ లాంటి అప్లికేషన్, స్టూడెంట్ లోన్ అప్లికేషన్లలో పైసలు తీసుకొని ఇంట్లో తెలియకుండా ఈ బండ్లను కుదబెట్టుకొని అప్పులు చేసి ఒక్కొక్కడు ఉరేసుకునే సిచ్యువేషన్ వరకు వస్తున్నది. అలా దయచేసి చాలా ఇంటర్నల్ ఇష్యూస్ అనేవి చాలా రైజ్ అవుతున్నాయి. దయచేసి ఏదైతే మెయిన్ ప్రైమరీ అమౌంట్ అయిన ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో దయచేసి ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేను ఒకటే అడుగుతా అన్నా, దయచేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు రిలీజ్ చేయవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నా. నేను అంతేకాదు ఇలా ఒకటే చెప్తున్నా, ఎంత తొందరగా 5 నుంచి 10% ఏదైతే ఉందో ఎంజిఎం బ్లాక్ పనులు అతి త్వరలో పూర్తి చేయండి. ఏదున్నా సక్రమంగా మనం కొనసాగిద్దామని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితోటి నమస్కారం. కాలేజ్ ప్రిన్సిపాల్ నేను ఒకటే చెప్తున్నా, దయచేసి యు ఆర్ నాట్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ యు ఆర్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. లెటర్ ప్యాడ్లు ఎవరికండి కావాలి? నాకు అర్థమైతే లేదు. హూ ఆర్ యూ? నేను ఒకటే చెప్తున్నా, లెటర్ ప్యాడ్లు కానీ ఎమ్మెల్యే అవి ఇవి ఏముండవు. మీరు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా చేసుకోండి. ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు తెలియజేయడానికి కోసం వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పుకుంటారు. మీరు ప్రతి ఒక్కరిని అలో చేయాలి. బయట ఉన్న పిఏకి చెప్తున్నా, నేను ఇలా కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క పిఏకి చెప్తున్నా, బిడ్డ నేను ఒకటే చెప్తున్నా, నవ్వుకుంటానే ఖతం చేస్తాం బిడ్డ. నువ్వేమో అనుకుంటున్నావు ఏదో పిల్లాడు చూస్తుంటే ఏదో సరదా నవ్వుకుంటున్నాడేమో అనుకుంటున్నావు. నవ్వుకుంటానే ఖతం చేస్తాం నువ్వేమో అనుకుంటున్నావు. సక్రమంగా నీ పని ఏదో, నీ డ్యూటీ ఏదో నువ్వు చెయ్యి, అంతే. నువ్వేం చేయకు. నేను ఇది ఒక మీడియా సమీక్షంలో నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నా. దయచేసి అలా మెడికల్ విద్యార్థినులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు పొందాలి. అతి ముఖ్యంగా కాకతీయ మెడికల్ కాలేజ్ కానీ, ప్రతిమా మెడికల్ కాలేజ్ కానీ, వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతిమా మెడికల్ కాలేజ్ కానీ, ప్రతి ఒక్క విద్యార్థినులందరికీ ఈ అకాడమిక్ ఇయర్ వరకు మీ అందరికీ తప్పనిసరిగా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఇలా